మోడీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఎవరికిచ్చారని ప్రశ్నించారు. విదేశాల నుంచి తెస్తామన్న నల్లధనం ఏమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోపే హామీలు అమలు చేశామని బీజేపీ నేతలు విమర్శించడంలో వాస్తవం లేదన్నారు. బడా కార్పొరేట్లకు మాత్రమే బీజేపీ రుణమాఫీ చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఇక జగదీష్ రెడ్డి గారి విషయం చెప్తే చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే సోడా మిస్ అయితే విస్కీలు ఎట్లుంటుందో అట్లుంటుంది. ఇప్పుడు వాళ్ళ పర్సన్ కార్యక్రమమే ఆగిపెట్టేట్టుంది. మిక్సింగ్ పోయింది కదా, ఇంకెవరికన్నా ఏ టేస్ట్ ఉంటే ఇంత బాధ కాకపో. వాళ్ళకు సోడా మీద దెబ్బ కొడితేటా ఇప్పుడు ఎట్ట నడవాలి కార్యక్రమాలు? మరి సాయంత్రం పూట వితౌట్ సోడా నడవదు కదా. కాబట్టి వాళ్ళు నిన్న ఇవాళ కార్యరూపం చేసి కేటీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని చెప్పి వాళ్ళు అంటుర్రు. దాని విషయంలో చెప్పిన ఏందండి కేటీఆర్ గారు అంత సీరియస్ ఎందుకు తీసుకురు? మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సినంత అవసరం ఉందా? గతంలో మీరు ఏ రోజన్నా దళితులకు విలువనిచ్చిర్రా? ఆ చైర్ల దళితుడు కూసుడు కాబట్టి ఆ చైర్ని అవమానించినట్టు మాట్లాడిర్రు. మీ నాయన ఒకప్పుడు ముఖ్యమంత్రి, అసలు మాకు నేను కాపల కుక్కలాంటి తెలంగాణ తెచ్చుడే తప్ప నాకెందుకు అధికారము, మంచి దళితుని చూసి సీఎంని చేస్తా అని చెప్పినటువంటి గొప్ప మాటకారి. చేయక అప్పుడు డిప్యూటీ సీఎంని చేస్తే 4 నెలలు 3 నెలల తర్వాత ఉడబిక్కిరు. ఎందుకు కూడా బిక్కిరో తెలియదు. ఏదో చేసిండు తప్పు అని చెప్పి ఇప్పటి మటుకు ఆ తప్పుని ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చెప్పలే. అప్పుడు రాజయ్య గారు ఏం తప్పు చేసిరో తెలియదు, ఆయన తీసి బయట ఇచ్చిరేసారు. ఎన్నోసార్లు దళితులకు అవమానాలు చేసిరు తప్ప వాళ్ళు దళితుల్ని ఏ రోజు కూడా దళితుల మీద వాళ్ళకు భక్తి లేదు, దళితులు అంటే వాళ్ళకు మర్యాద లేదు. ఇక రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ విగ్రహం దగ్గర పోయి వీళ్ళు మళ్ళీ నిరసనలు తెలియజేయడం. నిన్న వీళ్ళు చేసేదే దళిత వ్యతిరేకి. వెనుకబడ్డ వర్గాల కోసం చేసిన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ దగ్గర పోయి ఏం చెప్పుకుంటారు? ఆయన పరిశాన్ అవుతున్నారు పైన కూర్చొని. వీళ్ళని చూసి ఇదేంది చేసే పాపాలు చేసి నా దగ్గర కూర్చొని లబోదిబో మొత్తుకుంటారు ఏందని. ఇక